ఒక ప్రాణి లేని వస్తువు కోసం ఎలా వెంపర్లాడుతూ ఉంటుందో అంటే మనిషి కావచ్చు లేక ఒక జంతువు కావచ్చు, అవి ఎలా వెంపర్లాడుతూ ఉంటుందో ఆచార్య చాణక్యుడు చెబుతూ ఉన్నాడు. లేని డబ్బు కోసం మనిషి జీవితాంతం దానికోసం ఆలోచిస్తూనే ఉంటాడు. సైకిల్ మీద వెళ్ళేవాడు ఒక బండి కావాలని, బండి మీద వెళ్ళేవాడు కారు కావాలని, వెళ్ళేవాడు ఒక విమానం కావాలని. మనిషి అలా వెంపర్లాడుతూ ఉంటాడు. దానికి హద్దు పద్దు అనేది ఉండదు. ఎంతసేపు ఆ లేని వస్తువు కావాలని కోరుకుంటూనే ఉంటాడు. ఒక జంతువు మాట్లాడలేదు, కానీ మాట్లాడే మనిషిని చూసి ఆ జంతువు మాట్లాడాలని కోరుకుంటుంది. దేవతలు స్వర్గాన్ని చూసి మనిషి స్వర్గం కావాలని కోరుకుంటాడు. ఆ స్వర్గంలో ఉన్న దేవతలు మోక్షం కావాలని కోరుకుంటాడు. ప్రతి ప్రాణికి లేని వస్తువు కోసం అలా వెంపర్లాడుతూ సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటూ ఉంటారని ఆచార్య చాణక్యులు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.